వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీలో ప్రసరణ వ్యవస్థ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఈ ప్రసరణ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రసరణ వ్యవస్థ అనున్నది శరీరంలో వివిధ అవయవాలకు, శరీరంలోని వివిధ అవయవాలకు అవసరమైన వాయువులను పోషకాలను, హార్మోనులను, అయానులను ఎక్సెట్రా బదిలీ చేస్తుందన్నమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి అవయవాలకు అవసరమైన అవయవాలకు వాయువులను కానీ, పోషకాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ వంటి వాటిని సరఫరా చేయడానికి, హార్మోన్లు కూడా రక్తం ద్వారానే ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా అవుతాయి. అయాన్లు కూడా రక్తం ద్వారా బదిలీ అవడం అనేది జరుగుతుంది. సో ఈ పదార్థాలన్నింటినీ, ఘన మరియు ద్రవ వాయు పదార్థాలను శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేయడానికి ఏర్పడిన వ్యవస్థనే ఏమంటారంటే ప్రసరణ వ్యవస్థ. సో శరీరం యొక్క పెరుగుదలకు కానీ మరియు శరీరం యొక్క నిర్వహణకు కానీ ఈ పదార్థాలు అనేటి జీవులకు అవసరము. ఎందుకు ఈ పదార్థాలు అవసరం జీవులకు? జీవి శరీర పెరుగుదలకు మరియు నిర్వహణకు, శరీర పెరుగుదల మరియు నిర్వహణకు అవసరమైన పదార్థాలను సరఫరా చేసే వ్యవస్థనే ప్రసరణ వ్యవస్థ అని అంటారనమాట. ఏకకణ జీవులను కనుక మనం గమనించినట్లయితే, ఏకకణ జీవుల్లో ఒకే కణాన్ని కలిగి ఉండడం వలన ఈ పదార్థాల రవాణా అనున్నది సరళ వ్యాపన పద్ధతి, సింపుల్ డిఫ్యూజన్, ద్రవాభిసరణ ద్వారా పద్ధతుల ద్వారా పదార్థాలు అనేటి రవాణా చెందుతాయి. ఏ జీవుల్లో? ఏకకణ జీవుల్లో. సో మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడంటే, టెక్స్ట్ బుక్లో అమీబా ఇచ్చినాడు, హైడ్రా. అమీబా, హైడ్రా వంటి జీవుల్లో, ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా అన్నది సరళ వ్యాపన పద్ధతిలో మరియు ద్రవాభిసరణ పద్ధతుల్లో జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ ఒకే కణం ఉంది కాబట్టి పదార్థాల రవాణాను బదిలీ చేయడం చాలా సులభం. అదే ఇప్పుడు బహుకణ జీవులను తీసుకుంటే, బహుకణ జీవుల్లో ట్రిలియన్స్ సంఖ్యలో కణాలు ఉంటాయి, చాలా ఎక్కువ సంఖ్యలో కణాలు ఉంటాయి. ఇటువంటి అన్ని కణాలకు ఈ పదార్థాలను రవాణా చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల కాలం పట్టచ్చు అనమాట. ఎగ్జాంపుల్, మానవునిలో 1 ml రక్తము హృదయం నుంచి కాలి చివరకు వెళ్ళడానికి 60 సెకండ్స్ టైం పడుతుంది. సో 1 ml రక్తము హృదయం నుంచి కాలి చివరికి వెళ్ళడానికి ఎన్ని సెకండ్స్ టైం పడుతుంది? 60 సెకండ్స్. అదే ఈ ద్రవాభిసరణ మరియు సరళ వ్యాపన పద్ధతుల్లో ఈ 1 ml రక్తము శరీరంలోని కాలి చివరకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందంటే 60 సంవత్సరాల కాలం పడుతుందంట. సో 60 సంవత్సరాల కాలం పడుతుంది ద్రవాభిసరణ మరియు సరళ వ్యాపన పద్ధతిలో పదార్థాలు రవాణా జరగడానికి. బహుకణ జీవుల్లో 60 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి జీవులలో ఏర్పడిన వ్యవస్థ ఏంటంటే ప్రసరణ వ్యవస్థ. సో బహుకణ జీవుల్లో ప్రసరణ వ్యవస్థ ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ పదార్థాల రవాణాకు అవసరమయ్యే సమయాన్ని తగ్గించడానికి. సో ఇక్కడ ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయన్నమాట. ఒకటి హృదయం, హార్ట్, 2 రక్తం, 3 రక్త నాళాలు. ఆల్రెడీ రక్తం గురించి మనము జంతు కణజాలాల్లో టోటల్గా డిస్కస్ చేసుకున్నాం. సో రక్తంలో ఎర్ర రక్త కణాల గురించి చదువుకున్నాం, ప్లాస్మా గురించి చదువుకున్నాం, తెల్ల రక్త కణాలు రకాల గురించి చదువుకున్నాం, రక్త ఫలకికలను గురించి చదువుకున్నాం, మరియు లింపాటిక్ సిస్టమ్, శోషరస వ్యవస్థను గురించి కూడా మనము అక్కడ చదువుకున్నాం. రక్త వర్గాలను కూడా కంప్లీట్ చేసుకున్నాం. RH కారకాన్ని చదువుకున్నాం. ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్
అనే పద్ధతిని, ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్ అనే దాన్ని కూడా మనము జంతు కణజాలాలు అనే చాప్టర్లో మనము చదువుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం వీటి గురించి డిస్కస్ చేయం, రక్తం గురించి మనం చదవం. ఇక్కడ మనము ఎక్కువగా డిస్కస్ చేసేది హృదయం, రక్తనాళాలు మరియు ఈ హృదయానికి సంబంధించిన అపస్థితులు, వలయాలు, హార్దిక వలయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో హృదయం మరియు రక్తనాళాలు, రక్తాన్ని కలిపి ఏమని చెప్తాం? ప్రసరణ వ్యవస్థ. ఈ 3 భాగాలను కలిపే మనం ఏం చెప్తామంటే ప్రసరణ వ్యవస్థ. సో ప్రసరణ వ్యవస్థలో భాగాలు ఏంటేంటి? హృదయం, రక్తం, రక్తనాళాలు. హృదయం, రక్తం, రక్తనాళాలను కలిపి ప్రసరణ వ్యవస్థ అంటాం. రక్తనాళాలు ఎన్ని రకాలు? 2 రకాలు అన్నమాట. ఒకటి సిరలు, 2 ధమనులు. సిరలు మరియు ధమనులు అన్నమాట. రక్తనాళాలను ఇంగ్లీష్లో బ్లడ్ వెజల్స్ అంటాం, సిరలను వీన్స్ అంటాం, ధమనులను ఆర్టరీస్. సో వీన్స్, ఆర్టరీస్ వచ్చేసి బ్లడ్ వెజల్స్ అన్నమాట. హార్ట్, blood vessels is called circulatory system. Circulatory system consists of heart, blood vessels. సో సిరలు మరియు ధమనులు. సిరలు ఏం చేస్తాయి? వివిధ శరీర భాగాల నుంచి రక్తాన్ని హృదయానికి పంపు చేస్తాయి. ధమనులు వచ్చేసి హృదయం నుండి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు పంపు చేయడానికి తోడ్పడుతుంది. సో ఈ రెండిట్లో మందమైన గోడలను కలిగినది వచ్చేసి ధమనులు. ధమనుల గోడలు చాలా మందముగా ఉంటాయి. ఇవన్నీ మనము రాబోయే టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. ఏకకణ జీవుల్లో సరళ వ్యాపన పద్ధతిలో మరియు ద్రవాభిసరణ ద్వారా పదార్థాల రవాణా జరుగుతుంది. ప్రసరణ వ్యవస్థను ఏర్పడడానికి ప్రధాన కారణం వచ్చేసి పదార్థాలను అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడానికి అవసరమయ్యే సమయాన్ని తగ్గిస్తుందన్నమాట ప్రసరణ వ్యవస్థ. సో నాడీ స్పందన. నర్వ్ ఇంపల్స్. నాడీ స్పందనను మనం ఎలా గుర్తిస్తామంటే, మనం ఎక్కడికైనా ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? చేతిని మణికట్టు దగ్గర ఏం చేస్తాడు? మీ చూపుడు వేలును, మధ్య వేలును ఉంచి మణికట్టు కింద బొటన వేలును ఉంచి గట్టిగా నొక్కడం ద్వారా ఆ భాగం నుంచి ఒక లయబద్ధమైన శబ్దం అనేది వినపడుతుంది అనమాట డాక్టర్కు. లయబద్ధమైన శబ్దం కానీ లేదా తాకిడి కానీ స్పర్శ కానీ గమనించడం జరుగుతుంది. ఈ లయబద్ధమైన తాకిడి లేదా స్పర్శను ఏమంటామంటే నాడీ స్పందన అంటాం. సో నాడీ స్పందన కోసం ఏం చేస్తాడు డాక్టర్? ఇక్కడ మణికట్టు దగ్గర ఇలా ఉంచుతాడు. ఇలా ఉంచినప్పుడు ఏం చేస్తుంది? మన చేతిని తోసినట్టుగా అనిపిస్తుంది అనమాట, లయబద్ధంగా వస్తుంది అది. ఈ లయబద్ధంగా వచ్చే స్పర్శ లేదా తాకిడిని ఏమంటారంటే నాడీ స్పందన అంటాం. సో నాడీ స్పందన అనేది అందరిలో స్థిరంగా ఉండదన్నమాట. వ్యక్తికి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నాడీ స్పందన ఎప్పుడు మారుతుంది? వ్యక్తికి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. విశ్రాంతి దశలో ఒక రకమైన నాడీ స్పందన, ఫిజికల్ ఎక్సర్సైజెస్ వ్యాయామాలు జరిపేటప్పుడు ఒక రకమైన నాడీ స్పందన, గాబరా పడినప్పుడు ఒక రకమైన నాడీ స్పందన, రన్నింగ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు ఈ విధమైన సందర్భాన్ని బట్టి వ్యక్తిలో నాడీ స్పందన మారుతూ ఉంటుంది. సో నాడీ స్పందన అన్నది స్థిరంగా ఉండదు. సో వ్యక్తికి నాడీ స్పందన స్థిరంగా ఉండదు, నాడీ స్పందన మారుతూ ఉంటుందన్నమాట. 1816 సంవత్సరంలో రెనే లెనెక్ అనే శాస్త్రవేత్త స్టెథోస్కోప్ను తయారు చేసినాడు అనమాట. 1816 సంవత్సరంలో రెనే లెనెక్ అనే శాస్త్రవేత్త స్టెథోస్కోప్ను తయారు చేశాడు. మొదటగా యూజ్ చేసిన స్టెథోస్కోప్ ఎలాంటిది? ఇతడు పేపర్తో తయారు చేసిన గొట్టాన్ని ఉపయోగించి ఒక గొట్టాన్ని ఉపయోగించినాడు స్టెథోస్కోప్గా. ఆ గొట్టాన్ని ఎలా తయారు చేసినాడంటే 10 అంగుళాల పొడవు కలిగిన ఒక పేపర్ను తీసుకొని 10 అంగుళాల పొడవు
1 అంగుళం వ్యాసం, 1 అంగుళం వ్యాసం కలిగిన పేపర్ గొట్టాన్ని తీసుకుని మానవునిలో ఉరక్కుహరంలోని హృదయం ఉండే స్థానం వద్ద ఒక వైపు ఉంచి రెండో వైపును తన చెవిని ఉంచడం ద్వారా శబ్దాన్ని గ్రహించి హృదయ స్పందనను గమనించడం జరిగింది. స్టెతస్కోప్ను మొదటిసారిగా తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? రెనే లెనెక్. అతను తయారు చేసిన స్టెతస్కోప్ ఎలాంటిది? పేపర్తో తయారు చేసినాడు. తర్వాత వెదురు గొట్టంతో తయారు చేయడం జరిగిందనమాట. వెదురు గొట్టంతో తయారు చేసినాడు. మొదట తయారు చేసింది ఎలాంటిది? పేపర్తో. ఈ పేపర్తో తయారు చేయడానికి ముందు, అంటే పేపర్ కంటే ముందే పూర్వీకులు హృదయ స్పందనను ఎలా గమనించేవారు? తమ యొక్క చెవిని ఆ ఉరహ్ భాగంలో ఉంచడం ద్వారా వచ్చే శబ్దాలను గ్రహించి హృదయ స్పందనను గమనించేవారు అన్నమాట. రెనే లెనెక్ వచ్చిన తర్వాత పేపర్ గొట్టాన్ని ఉపయోగించి హృదయ స్పందనను గమనించేవాడు. తర్వాత వెదురు గొట్టంతో హృదయ స్పందనను గమనించినాడు అనమాట. సో పై పరిశీలనల ఆధారంగా ఏం చెప్పినాడంటే ఇతను, హృదయ స్పందన రేట్ అనున్నది ఒక వ్యక్తిలో హృదయ స్పందన రేటు అనున్నది నాడీ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది అని చెప్పినాడు. హృదయ స్పందన రేటు అనున్నది నాడీ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో హృదయ స్పందన రేటు 60 నుంచి 70 ఉందనుకోండి, నాడీ స్పందన రేటు కూడా ఎంత ఉంటుందంట? 60 నుంచి 70 ఉంటుందంట. అంటే హృదయ స్పందన రేటు అనున్నది నాడీ స్పందన రేటుకు సమానముగా ఉంటుంది అని చెప్పినాడు. ఎవరతను? రెనే లెనెక్. ఇంకా ఏం చెప్పినాడంటే, ఈ హృదయ స్పందనలు అనున్నవి జీవిని సజీవంగా ఉంచుతాయి, జీవిని సజీవంగా ఉంచుతాయి. సో హృదయ స్పందనలు అనేవి జీవిని సజీవంగా ఉంచుతాయి అని చెప్పినాడు. ఇంకా హృదయ స్పందన రేటు అనున్నది నాడీ స్పందన రేటుకు సమానంగా ఉంటుందని తను చేసిన పరిశోధనల ద్వారా గమనించడం జరిగిందనమాట. సో వ్యక్తులలో హృదయ స్పందన రేటు మరియు నాడీ స్పందన రేటులు ఎలా ఉంటాయో ఇప్పుడు గమనిద్దాం. నవజాత శిశువు. సో హృదయ స్పందన మరియు నాడీ స్పందన రేటులు నవజాత శిశువులో నవజాత శిశువు అంటే 0 నుంచి 2 నెలలు, 0 నుంచి 2 నెలల కాలం కలిగిన శిశువులను ఏమంటాం? నవజాత శిశువులు అంటాం. నవజాత శిశువులో హృదయ స్పందన రేట్ ఎంత ఉంటుందంటే 100 నుంచి 150 సార్లు ఉంటుంది పర్ మినిట్, ఒక నిమిషానికి. సో ఒక నిమిషానికి 100 నుండి 150 సార్లు నవజాత శిశువులో హృదయ స్పందన లేదా నాడీ స్పందన రేటులు ఉంటాయి. అదే శిశువు 3 నుంచి 6 నెలలు, 3 నుంచి 6 నెలలు కలిగిన శిశువును గమనించినట్లయితే ఈ స్పందన రేటు ఎలా ఉంటుందంటే 90 నుంచి 120 సార్లు ఉంటుందన్నమాట. 90 to 120 టైమ్స్ ఎవరిలో? 3 నుంచి 6 నెలలు కాలం కలిగిన శిశువులో. నెక్స్ట్ 6 నెలల నుంచి 12 నెలల కాలం కలిగిన శిశువులో ఈ స్పందన రేట్ ఎలా ఉంటుందంటే 80 నుంచి 120 సార్లు ఉంటుందంట. 6 నుంచి 12 నెలల కాలం కలిగిన శిశువులో హృదయ స్పందన రేట్ ఎలా ఉంటుంది? 80 నుంచి 120 సార్లు. నెక్స్ట్ పిల్లలు ఇయర్స్ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు, 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు హృదయ స్పందన రేట్ ఎలా ఉంటుందంటే 70 నుంచి 130 సార్లు ఉంటుందంట. హృదయ స్పందన రేట్ ఎంత ఉంటుంది? 70 నుంచి 130 సార్లు ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు, వయోజనులు అంటే 10 సంవత్సరాల పైబడిన వారు, 10 సంవత్సరాల పైబడిన వారిలో ఈ హృదయ స్పందన రేటు ఎలా ఉంటుందంటే 60 నుంచి 120 సార్లు ఉంటుందంట. సో పిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు, వయోజనులలో హృదయ స్పందన రేట్ ఎంత అంటే 60 నుంచి 120 సార్లు. నవజాత శిశువులు ఎంత? 100 నుంచి 150 సార్లు.
శిశువులో అంటే 3 నుంచి 6 నెలల కాలం కలిగిన శిశువుల్లో 90 నుంచి 120 సార్లు, పిల్లలు 1 ఇయర్ నుంచి 10 సంవత్సరాల లోపు ఉండే వారిలో 70 నుంచి 130 సార్లు. క్రీడాకారుల్లో హృదయ స్పందన ఎలా ఉంటుందంటే 40 నుంచి 60 సార్లు మాత్రమే ఉంటుంది. నిమిషానికి 40 నుంచి 60 సార్లు. ఎవరిలో? క్రీడాకారుల్లో. సో క్రీడాకారుల్లో హృదయ స్పందన రేటు 40 నుంచి 60 సార్లు. పిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు, వయోజనులు సంవత్సరాలు ఎంత ఉండాలి? 10 ఇయర్స్ అబౌవ్, 10 సంవత్సరాల పైబడిన వారిలో హృదయ స్పందన రేటు 60 నుంచి 120 సార్లు. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు కలిగిన పిల్లలలో 70 నుంచి 130 సార్లు. 6 నుంచి 12 నెలల కాలం కలిగిన శిశువుల్లో 80 నుంచి 120 సార్లు. 3 నుంచి 6 నెలల కాలం కలిగిన శిశువులో 90 నుంచి 120 సార్లు. నవజాత శిశువులో హృదయ స్పందన రేట్ వచ్చేసి 100 నుంచి 150 సార్లు పర్ మినిట్ అనమాట. సో సాధారణంగా హృదయ స్పందన రేట్ ఎంత ఉంటుంది? 70 నుంచి 80 సార్లు. అది ఎలానో మనము అప్కమింగ్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. హృదయము రకాలు. ముఖ్యంగా హృదయాలు 2 రకాలన్నమాట. హృదయము రకాల్లో 2 రకాలు. ఒకటి న్యూరోజెనిక్ హృదయం, న్యూరోజెనిక్ హార్ట్ అంటాం దీన్ని. 2 మయోజెనిక్ హృదయం, మయోజెనిక్ హృదయం. న్యూరోజెనిక్ హృదయం, న్యూరో మీన్స్ న్యూరాన్స్, నాడీ కణాలు. జెనిక్ ఉత్పత్తి అంటే నాడీ కణాల నుంచి వచ్చే సమాచారం ద్వారా, నాడీ కణాల నుంచి వచ్చే సమాచారం ద్వారా హృదయ స్పందనలు జరిగితే, హృదయ స్పందనలు జరగాలంటే సమాచారం ఎక్కడి నుంచి వస్తుందంట? నాడీ కణాల నుంచి వస్తుంది. నాడీ కణాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి హృదయ స్పందన జరిగితే అటువంటి హృదయాలను ఏమంటామంటే న్యూరోజెనిక్ హృదయం అంటారు. ఎగ్జాంపుల్స్ బొద్దింక, కాక్రోచ్. సో బొద్దింకలో హృదయం స్పందించడానికి కావలసిన సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? నాడీ కణాల నుంచి వస్తుంది. అటువంటి హృదయాలను న్యూరోజెనిక్ హృదయం అంటారు. మయోజెనిక్ హృదయం అంటే హృదయం సంకోచానికి, హృదయం యొక్క సంకోచానికి కావలసిన సమాచారము హృదయం నుంచే జనింపచేస్తుంది అనమాట. అంటే ఎక్కడ నుంచి రాదు, నర్వస్ సిస్టమ్ నుంచి రాదు, నాడీ వ్యవస్థ నుంచి సమాచారం అనేది రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోని కొన్ని ప్రత్యేకమైన కణజాలాలు, కండర కణజాలాలు, హృదయంలో ఉండే ప్రత్యేకమైన కండర కణజాలాలు సమాచారాన్ని హృదయం కండరానికి పంపుతాయి అన్నమాట. హృదయంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన కండర కణజాలాలు సమాచారాన్ని హృదయానికి పంపడం వలన హృదయం స్పందించడం అనేది ప్రారంభిస్తుంది. అందుకే ఇటువంటి హృదయాలను ఏమంటాం? మయోజెనిక్ హృదయాలు అంటారు. సో మయోజెనిక్ హృదయాల్లో హృదయ స్పందనకు కావాల్సిన సమాచారం హృదయంలోని ప్రత్యేకమైన కణుపు కండర కణజాలాల నుంచి అందించడం జరుగుతుంది అన్నమాట. ఈ కండర కణజాలాలు ఏవేవి? నోడ్స్ అంటాం. ఏవి నోడ్, ఎస్ఏ నోడ్, బండిల్ ఆఫ్ హిజ్. ఇవి కణుపు కణజాలాలు అనమాట. ఈ కణుపు కణజాలాల ద్వారా వచ్చే సమాచారం వల్ల హృదయం అనేది స్పందించడం అనేది జరుగుతుంది. సో హృదయాలు 2 రకాలు. వచ్చే సమాచారం ఆధారంగా న్యూరోజెనిక్ హృదయం, మయోజెనిక్ హృదయం. న్యూరోజెనిక్ హృదయం అంటే హృదయ స్పందనకు కావాల్సిన సమాచారము నాడీ కణాల నుంచి అందడం జరుగుతుంది. మయోజెనిక్ హృదయం అంటే హృదయ కండరంలోని కొన్ని కణాలు ప్రత్యేకత పొంది ప్రత్యేకమైన కండర కణుపు కణజాలాలుగా మారుతాయి. ఈ కణుపు కణజాలాల నుంచి వచ్చే క్రియాశక్మాల వల్ల, క్రియాశక్మాలు యాక్షన్ పొటెన్షియల్, సో క్రియాశక్మాల వల్ల హృదయం స్పందించడం జరుగుతుంది. ఇటువంటి హృదయాలను ఏమంటామంటే మయోజెనిక్ హృదయం. ఎగ్జాంపుల్స్ క్షీరదాలు. మానవుని హృదయ స్పందనకు, మానవుని యొక్క
హృదయ స్పందనకు కావలసిన సమాచారం ఈ క్రింది వాటిలో వేటి నుంచి అందుతుంది? ఏ నాడీ కణాలు, బి కేంద్ర నాడీ వ్యవస్థ, సి పరదీయ నాడీ వ్యవస్థ, డి కణుపు కణజాలాలు. ఎక్కడి నుంచి వస్తాయి? కణుపు కణజాలాల నుంచి వస్తుంది అనమాట.